అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు ఇంటి దైవాన్ని మరచిపోతే. ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ తూలుతూ తడబడుతూ కింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడున్న వారందరూ పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులను చేరింది. వారు ఒక పరిచారకుని వంక చూసి, ఎందుకు అంత అలజడి అక్కడ అని అడిగారు. మఠం మేనేజరు మహాస్వామి వారితో, ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు పెరియవా అని చెప్పాడు. మహాస్వామి వారు మేనేజర్తో, అతని దేవురు ఇప్పుడు ఎక్కడ నుండి వస్తున్నాడు అని కనుక్కోమన్నారు. ఆ భక్తుడు తిరుచి దగ్గరలోని ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. చిదంబరంలోని నటరాజస్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్ద మనిషిని దగ్గరలోని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లమని చెప్పారు. రక్తం కక్కుకున్నాడు అని విన్న వెంటనే డాక్టర్ గారు హెమరేజ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్లో చేర్పించమని సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేశారు. ఇది హెమరేజ్ కాదు, మీ నానమ్మ అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మధురకాళి అమ్మన్. ఇప్పుడు వీరికి గాని వీళ్ల ఇంట్లో వాళ్లకి కాని ఇంటి దైవం విషయం గుర్తులేదు. ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదంబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా. అంతేకాకుండా కాళీదేవి వారి ఇంటి ఆరాధ్య దైవం. మరి అటువంటప్పుడు కాళీదేవిని భక్తితో కొలవాలి కదా. అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్లి థిల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్లు ఇతను అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కుకున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించాలి. ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేశారు. కాంచీపురం కాళీ అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్ద మనిషి నుదిటిపైన రాశారు. అతన్ని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్లు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచెం కొంచెం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచెం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజర్ గారికి ఉత్తరం రాశాడు. ఇంకా, నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కానీ నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏమిటంటే, మహాస్వామి వారికి నేను చిదంబరంలో థిల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోలేదని ఎలా తెలుసు అని. అది మనకు కూడా అంతు చిక్కని విషయం. మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ల మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికీ మరువరాదు. తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి, కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.